తిరిగి వార్తలకు స్వాగతం. ఆత్మకూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా ఆగడాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఇసుక మాఫియా ఆగడాల గురించి ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి కలెక్టర్ జానకిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వటం వల్ల గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుందన్నారు. ఇప్పటికే నీరు కలుషితమై స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అదేవిధంగా నీరు చెట్టులో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడు ఏ విధంగా ఆ గ్రామానికి ఎఫెక్ట్ అవుతుంది అనేది ఒకసారి అధికారులకి చెప్పడం జరిగింది. అలాగే నీరు చెట్టు ప్రోగ్రాం కింద కూడా అవకతవకలు ఏమైనా జరుగుతున్నా కూడా ఆమె దృష్టికి తీసుకొని వచ్చాం. ముఖ్యంగా ఈరోజు నేను అఫ్కోర్స్ ఈరోజు కూడా ప్రతి ఒక్క మన రాష్ట్రంలో ప్రతిదీ జరిగేది కూడా ఏంటంటే ఇసుక మాఫియా మీద మాత్రం చాలా తీవ్రంగా ఉంది. ఇట్ ఈస్ వెరీ మచ్ ద గవర్నమెంట్ హ్యాస్ టు బ్రింగ్ దిస్ అండర్ కంట్రోల్ అండ్ ఐ సిన్సియర్లీ ప్రే దట్ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా దీని ఒక తప్పు తెలుసుకొని దాన్ని కంట్రోల్ చేయాలని కోరుకుంటున్నాను. సెప్టెంబర్లోపు ధాన్య సేకరణ లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులకు సూచించారు. కలెక్టరేట్లోని గోల్డెన్ జూబ్లీ హాల్లో రైస్ మిల్లర్లతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాదిలో 126,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. కలెక్టరేట్లోని గోల్డెన్ జూబ్లీ హాల్లో రైస్ మిల్లర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ మిల్లర్లు ఇప్పటి వరకు 84,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారని తెలిపారు. మిగతా 39,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు సెప్టెంబర్ వరకు గడువిచ్చామని తెలియజేశారు. గడువులోపు పూర్తి స్థాయిలో ధాన్యం సేకరించి జిల్లా పౌర సరఫరాల శాఖకు అందజేయనున్నట్లు మిల్లర్లు తెలియజేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్స్కు అందజేయాల్సిందిగా ఇవాళ రైస్ మిల్లర్స్ అందరినీ అసోసియేషన్స్ని రైస్ మిల్లర్స్ని పిలిచి వాళ్ళతో చర్చలు మనకు మీటింగ్ పెట్టుకున్నాము. సో తొందరలోనే ఈ ఒక నెల కాలంలోనే ఈ మొత్తము లెవీ టార్గెట్ని నెల్లూరు జిల్లా వాళ్ళు అచీవ్ చేయడానికి రెడీ. వెంకటాచలం మండల కేంద్రంలోని ఉపాధి హామీ కార్యాలయంలో కోతులు విధ్వంసం సృష్టించాయి. పుస్తకాలను చించివేయడంతో పాటు ఓ కంప్యూటర్ను పగులగొట్టాయి. ఈ సంఘటనలో 10,000 రూపాయలపైన నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. వెంకటాచలం మండల కేంద్రంలోని ఉపాధి హామీ కార్యాలయంలో కోతులు అలజడి రేపాయి. అర్ధరాత్రి సమయంలో గదిలోకి ప్రవేశించిన కోతులు పుస్తకాలను చెల్లాచెదురుగా పడేశాయి. ఓ కంప్యూటర్ను కూడా పగలగొట్టడంతో మానిటర్ చెడిపోయింది. దీంతో సిబ్బంది ఎంపీడీఓ సుగుణమ్మకు పరిస్థితి తెలియపరిచారు. ఆమె సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 10,000 రూపాయల మేర నష్టం వాటిల్లిందని ఆమె చెప్పారు. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా అసెంబ్లీలో ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ నెల్లూరులోని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసం ఎదుట ముత్తుకూరుకు చెందిన ఏబీవీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించి ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. దీన్ని నిరసిస్తూ ఏబీవీపీ రాష్ట్ర పిలుపులో భాగంగా అందరి ఎమ్మెల్యేల ఇళ్లు కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. నేడు ఆయన అధికారంలోకి వచ్చి సుమారు 1.5 సంవత్సరం అవుతున్నా సరే ఇంకా హామీలు అమలు చేయడంలో విఫలమయ్యాడు. అందుకని ఏబీవీపీ ద్వారా తీవ్ర స్థాయిలో ఈరోజు 175 ఎమ్మెల్యే ఇంటిని ముట్టడి చేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఎన్నికల ముందు యువతకు అనేక హామీలు ఇచ్చినా ఒక్కటి కూడా అమలు చేయకపోవడం దారుణమన్నారు. దీనిపై తాను అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సంపత్, సయోధన్ రెడ్డి, సురేంద్ర, రాజేష్, షౌకత్, రవి, శశి, ప్రసన్న, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి 2,000 రూపాయల లెక్కన అందజేస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. పాపం ఉమ్మడి కుటుంబాలు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే కుటుంబానికి ఒక ఉద్యోగం వస్తుందన్నటువంటి ఆలోచనతో పాపం వేర్లు పడ్డాయి. మన బిడ్డలందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి, కానీ ముఖ్యమంత్రి మాత్రం ఉద్యోగం లేదు. పిల్లలను సరిగా చూసుకోవడం లేదంటూ పొదలకూరు మండలం ప్రభగిరిపట్నం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రానికి గ్రామస్తులు తాళం వేశారు. అధికారులు వెంటనే స్పందించి అంగన్వాడీ కేంద్రం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు బంగారు భవితకు పునాదులు వేయాల్సిన అంగన్వాడీ కేంద్రాలు అవినీతికి కేంద్ర బిందువులవుతున్నాయి. దీంతో చిన్నారుల భవిత ప్రశ్నార్థకంలో పడిపోతోంది. అవినీతికి నిలయమైన అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ లక్ష్యాలను నీరుగారుస్తున్నాయి.
పొదలకూరు మండలం ప్రభగిరిపట్నం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలోని వాలంటీర్లు చిన్నారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పౌష్టికాహారాన్ని బొక్కేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని అపరిశుభ్రంగా ఉంచడంతో చిన్నారులు తరచూ రోగాల పాలవుతున్నారు. పలుమార్లు ఈ సమస్య పట్ల గ్రామస్తులు అంగన్వాడీ టీచర్లకు తెలియజేశారు. వారి నుంచి నిర్లక్ష్య సమాధానం వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా తీరు మారకపోవడంతో గ్రామస్తులే అంగన్వాడీ భవనానికి తాళం వేశారు. అధికారులు వెంటనే స్పందించి అంగన్వాడీ కేంద్రంలోని సిబ్బంది పనితీరు మార్చాలని డిమాండ్ చేశారు. ఇక్కడ అంగన్వాడీ స్కూల్కి మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తే వాళ్ళకి ఫుడ్ సరిగా పెట్టట్లేదు. సరుకు అమ్ముకొని తినేస్తుంది ఆవిడ. అసలుకి స్కూల్కి ఎవరైనా పేరెంట్స్ వచ్చి అడిగితే సమాధానం చెప్పదు. ఒకవేళ మేము వచ్చి అడిగితే పేరెంట్స్ మీద పోలీస్ స్టేషన్ కేసులు పెడుతుంది. వాళ్ళని తీసుకొని గొడవలకు మా ఇళ్ళ మీదకి వస్తుంది. వాళ్ళ అన్నయ్య వాళ్ళని తీసుకొని మా మీద గొడవలకు వస్తుంది. ఫుడ్ అంతా అమ్ముకునేస్తుంది. సరుకు ఫుడ్ సరిగా పెట్టదు, పిల్లల్ని సరిగా చూడదు. ఈ టీచర్ మాకొద్దు, మేము అంగన్వాడీ స్కూల్కి పంపించాము. తాళం వేసేస్తుంది అంగన్వాడీ స్కూల్కి. మేమే వేసాము, అందరం కలిపి వేసాము. నెల్లూరు పప్పుల వీధిలోని నిత్యావసర సరుకుల గోడౌన్లపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 62 లక్షల రూపాయల విలువైన పప్పు దినుసులను సీజ్ చేశారు. నెల్లూరు పప్పుల వీధిలో నిత్యావసర సరుకుల దుకాణాలపై విజిలెన్స్ డీఎస్పీ వెంకటనాథ్ రెడ్డి దాడులు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 1500 బస్తాల కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పులను గుర్తించి సీజ్ చేశారు. వాటి విలువ 62 లక్షల రూపాయలు ఉంటుందని డీఎస్పీ వివరించారు. షాపుల యజమానులపై కేసులు నమోదు చేయనున్నట్లు చెప్పారు. వ్యాపారులు అక్రమంగా రికార్డులలో చూపకుండా పప్పు దినుసులను నిల్వ ఉంచొద్దని సూచించారు. 2 షాపులు మేము చెక్ చేయడం జరిగింది. ఒకటి ఓబయ్య షాపు, 2 హరినారాయణ. ఈ 2 షాపుల్లో దాదాపు 1500 బస్తాలు రికార్డులు లేని బస్తాలు ఉన్నట్టు గుర్తించడం జరిగింది. దాంట్లో కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఇవి ఉన్నాయి. వీటి విలువ దాదాపు 62 లక్షలు ఉంటుంది. దీన్ని సీజ్ చేయడము జరిగిందండి. నాయుడుపేట జాతీయ రహదారిపై కోట క్రాస్ రోడ్డు వద్ద మినీ లారీ కారును ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. నాయుడుపేట జాతీయ రహదారిపై కోట క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుండి సూళ్లూరుపేటకు వెళ్తున్న కారును కోట నుండి హైవేపైకి వస్తున్న మినీ లారీ ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న హరికృష్ణ మృతి చెందాడు. నాయుడుపేట పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈదురుగాలులకు కరెంటు తీగలు రాపిడికి గురవడంతో ఓ 9 ఏళ్లు దగ్ధమైన సంఘటన అల్లూరు మండలం పురిని పంచాయతీలో చోటు చేసుకుంది. దీంతో కట్టుబట్టలతో నడి రోడ్డుపై పడ్డారు బాధితులు. వీరిని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. అల్లూరు మండలం పురిని గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈదురుగాలులకు కరెంటు తీగలు రాసుకుని నిప్పులు చెల్లరేగడంతో 9 పూరీలు దగ్ధమయ్యాయి. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పురిని గ్రామంలో ఈదురుగాలులు వీచడంతో కరెంటు తీగలు రాపిడికి గురయ్యాయి. దీంతో నిప్పురవ్వలు స్థానిక పూరి గుడిసెపై పడడంతో మంటలు వ్యాపించాయి. దీంతో 9 ఇళ్లు కాలి బూడిదయ్యాయి. దీంతో బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. అలానే కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితులను పరామర్శించి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి 10 కిలోల బియ్యాన్ని రెవెన్యూ అధికారులు అందజేశారు. 2 రోజుల్లో నివాసానికి 8,000 చొప్పున నగదు అందిస్తామని ఆర్డీఓ చెప్పారు. మాకు తెలిసిన వెంటనే ఇమ్మీడియట్ గా ఆర్డీఓ గారికి తెలియజేయడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా వారికి ప్రభుత్వం తరపు నుంచి 10 కేజీలు ఒక్కొక్క కుటుంబానికి బియ్యము, అదేవిధంగా 8,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చే విధంగా, అదేవిధంగా వారికి ప్రతి ఒక్క ఇరుగైపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి కూడా పరిహారాన్ని ఇవ్వవలసిందిగా కూడా తెలియజేయడమైంది. కావలి తుమ్మలపేంట సముద్ర తీరంలో సరదాగా ఈత కోసం వెళ్లిన 4 యువకుల్లో ఓ యువకుడు మృతి చెందాడు. ఆ యువకుడు జలదంకికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సముద్రంలో ఈత సరదా ఓ యువకుడి ప్రాణాలు బలికొంది. వివరాల్లోకి వెళితే కావలి రూరల్ మండలం తుమ్మలపెంట సముద్ర తీరంలో 4 యువకులు సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు. సముద్రంలో స్నానం చేస్తుండగా జలదంకి మండలం చోడవరంకు చెందిన మనోహర్ ఊపిరాడక మృతి చెందాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు సముద్రం వద్దకు చేరుకుని మనోహర్ మృతదేహం వద్ద రోధించారు. మృతుడును పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. తాగునీటి కోసం మోటార్ స్విచ్ వేసిన ఓ యువకుడు విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. ఈ సంఘటన పొదలకూరులో చోటు చేసుకుంది.
మండలంలోని పార్లపల్లి హరిజనవాడలో గత నెల రోజులుగా తాగునీరు రావటం లేదు. పంచాయతీ పరిధిలోని కుళాయిల్లో చుక్కనీరు రాకపోవడంతో కాలనీవాసులు పొలాల్లోని మోటార్లపై ఆధారపడ్డారు. అధికారులకు, పంచాయతీ పాలకులకు ఈ విషయాన్ని తెలియపరిచినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో హరిజనవాడకు చెందిన సుబ్బరాయుడు అనే యువకుడు తాగునీటి కోసం వెళ్లాడు. మోటార్ స్విచ్ వేసి నీళ్లు పడుతుండగా విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పలువురు గ్రామస్తులు నీటి కోసం అక్కడకు చేరుకోగా అప్పటికే సుబ్బరాయుడు ప్రాణాలు కోల్పోయి ఉండడాన్ని గమనించి గ్రామస్తులు ఆవేదనకు గురయ్యారు. తాగునీరు రావటం లేదని తెలిసినా అధికారులు స్పందించలేదని గ్రామస్తులు ఆరోపించారు. అధికారులు స్పందించి ఉంటే ఈ దుర్ఘటన జరిగేది కాదని పేర్కొన్నారు. టమాటా లోడ్తో వేగంగా వస్తున్న ఓ లారీ ఆగి ఉన్న బొగ్గు లారీని ఢీకొన్న సంఘటన నెల్లూరు చింతారెడ్డిపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్కు తీవ్ర గాయాలు కాగా క్లీనర్ పరిస్థితి విషమంగా ఉంది. వేగంగా వస్తున్న ఓ టమోటా లారీ ఆగి ఉన్న బొగ్గు లారీని ఢీకొన్న సంఘటన నెల్లూరు చింతారెడ్డిపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు గత రాత్రి బొగ్గులోడుతో వెళుతున్న లారీ టైర్లు పంచర్ అవ్వడంతో రోడ్డు పక్కన నిలిపివేశారు. మంగళవారం వేకువజామున బెంగళూరు కోలార్ నుంచి టమోటో లోడుతో వస్తున్న మరో లారీ వేగంగా వచ్చి బొగ్గు లారీని ఢీకొంది. దీంతో లారీ ముందు భాగం నలిగిపోయింది. అందులో ఉన్న క్లీనర్ తీవ్ర గాయాల పాలయ్యాడు. డ్రైవర్ లారీలో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందించారు. క్లీనర్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఫైర్ ఇంజిన్ సాయంతో లారీలో ఇరుక్కున్న డ్రైవర్ను కిందకు లాగారు. డ్రైవర్కు ఓ కాలు విరిగిపోవడం మినహా ప్రాణాపాయం తప్పింది. క్లీనర్ పరిస్థితి మాత్రం విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోయింది పాపం, కాలు పోయింది. ఇబ్బంది లేదులే, బ్లడ్ పోతా పక్కన పడుకున్నాను. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.